ఇప్పుడు ఎప్పుడైతే మీకు బాడీ డెవలప్ అయినప్పుడు మోకాలి యొక్క స్ట్రెంత్ స్టెమినా ఒక స్టేజ్లో ఉంటుంది. అంటే మనం ఇంతవరకు వెయిట్ బేర్ చేయగలుగుతాం అన్నది జాయింట్స్ కెపాసిటీ ఉంటుంది. సపోజ్ మీ హైట్ 5.5 5.6 ఉందనుకోండి, మీరు హెల్తీగా ఉందనుకోండి, ఒక 65 64 65 69 70 వరకు వెయిట్ బేరింగ్ అనేది మోకాల మీద ఇబ్బంది ఉండదు. కానీ అది కాస్త పెరిగిపోయి మీరు ఆహార అలవాట్లు మార్చుకోకుండా ఒబేసిగా అవుతూ ఉండి, అంటే ఓన్లీ ఆహారం అనే నేను ఒకసారి థైరాయిడ్ వల్ల కానీ, లేకపోతే కొంచెం డయాబెటిక్ కంట్రోలబుల్ కేసెస్లో కానీ, లేకపోతే కొన్ని పిట్యూటరీ గ్లాండ్ డెఫిషియన్సీస్ వల్ల కానీ, లేకపోతే జెనెటిక్ వల్ల కూడా జనాలు లావ్ అయిపోతుంటారు. అది కనీసం 75 80 అంటే మీరు దాదాపు మీరు ఒరిజినల్గా ఉండాల్సిన వెయిట్ ఐడియల్ కంటే ఇంకొక 15 కేజీల వరకు కూడా మన జాయింట్స్ బేర్ చేయగలుగుతాయి. కానీ దాంట్లో ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే మెట్లు ఎక్కడం మొదలు పెడతారో, లేకుంటే కొండలు ఎక్కడం ఎక్కువగా ఉంటుందో, లేకుంటే స్లోప్ ఉన్న ప్రదేశాలు ఎక్కువగా మీరు చేస్తూ బాడీ వెయిట్ అంతా మోకాల మీదకి వచ్చి దాంతో బేర్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అరుగుదల అనేది ఇంకా స్పీడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అప్పటికి అది 5 to 7 years 10 years మనకు సపోర్ట్ చేస్తుంది. మనం వెయిట్ పెరిగిపోతున్నాం, ఒక 80 kgs వరకు వచ్చేసాము, దాని తర్వాత ఇబ్బంది అవుతుందని మనకు రియలైజ్ అయిన వెంటనే మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వడం కానీ, లేకపోతే ఎక్స్రే లాంటివి తీసుకొని చేయగలిగితే బాగుంటుంది.